హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజు స్టడీ వరల్డ్. సో చాలా లేట్ అయిపోయింది యూనిట్ 4 నేను అప్లోడ్ చేయడానికి. సో మీరు అందరూ కామెంట్స్ చేసి రిక్వెస్ట్ చేసిన ప్రకారంగా యూనిట్ 4 నుండి యు ఆర్ ఓల్డ్ ఫాదర్ విలియం గురించి, ఈ పోయం గురించి ఒకవేళ ఎగ్జామ్లో ఎస్ఏ క్వశ్చన్ వస్తే ఏ విధంగా రాయాలి, ఎలా రాయాలి చెప్తాను. అలాగే అసలు సమరీ ఏంటి, అసలు ఈ పోయం ఉన్న మీనింగ్ ఏంటి అది కూడా ఇట్లానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి. యాజ్ పర్ ఎగ్జామ్ ప్యాటర్న్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జామ్ ప్యాటర్న్ అంటే ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ వస్తే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా రాయాలి, ఇంట్రడక్షన్ తోటి, అబౌట్ ఆథర్ అండ్ సమరీ గురించి, థీమ్ గురించి, కంక్లూజన్ గురించి, మైండ్ మ్యాప్ గురించి నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ విత్ ఇంట్రడక్షన్. యు ఆర్ ఓల్డ్ ఫాదర్ విలియం is a humorous and thought-provoking poem written by Lewis Carroll. You are old Father William అనే ఈ పోయం ఒక హ్యూమరస్ థాట్ ప్రొవోకింగ్ పోయం అనమాట. సో ఇది రాసింది లెవిస్ క్యారోల్. ఇట్ ఈస్ ఫస్ట్ అపియర్డ్ ఇన్ హిస్ ఫేమస్ నోవెల్ ఆలిస్ అడ్వెంచర్స్ ఇన్ వండర్లాండ్. సో ఇది ఫస్ట్ ఎక్కడ అపియర్ అయిందంటే ఆయన ఫేమస్ నోవెల్ అనమాట. ఫేమస్ నోవెల్లో అడ్వెంచర్స్ ఇన్ వండర్లాండ్ అనే దాంట్లో అపియర్ అయింది 1865లో. ద పోయం ఇస్ రిటన్ హ్యాస్ అ కన్వర్సేషన్ బిట్వీన్ అ క్రూషియస్ యంగ్ మ్యాన్ అండ్ అన్ ఓల్డ్ మ్యాన్ నేమ్డ్ ఫాదర్ విలియం. సో ఈ కన్వర్సేషన్, ఇది పోయం అనేది ఒక కన్వర్సేషన్ అనమాట. ఎవరి మధ్యలో? ఒక క్రూషియస్ యంగ్ మ్యాన్, ఇంకొక ఓల్డ్ మ్యాన్, ఆయన పేరు ఫాదర్ విలియం. సో వీళ్ళిద్దరి మధ్యలో కన్వర్సేషన్ ఈ పోయం అనమాట. సో ఈ పోయం హ్యూమరస్ థాట్ ప్రొవోకింగ్తో ఉంటుంది. Through the conversation, the poet shows that age is not a barrier to being active, energetic and confident. ఈ పోయం ద్వారా పోయిట్ మనకి ఏం చెప్తున్నాడంటే ఏజ్ అనేది యాక్టివ్గా ఉండడానికి, ఎనర్జెటిక్గా ఉండడానికి, కాన్ఫిడెంట్ కలిగి ఉండడానికి ఒక అడ్డు అయితే మనకి ఏజ్ కాదు అనేసి ఈ పోయం చెప్తుంది. దిస్ ఈస్ ద ఇంట్రడక్షన్ పార్ట్ యూ హ్యావ్ టు రైట్ ఇన్ యువర్ ఎగ్జామ్. అండ్ నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ ద ఆథర్. లెవిస్ క్యారోల్, born in 1832, died in 1898. Lewis Carroll was an English writer, mathematician, logician, photographer and teacher in Oxford University. సో ఈ లివిస్ క్యారోల్ అనే వ్యక్తి 1832లో పుట్టారు, 1898లో చనిపోయారు. ఈయన ఒక ఇంగ్లీష్ రైటరు, మ్యాథమెటిషియన్, లొజిషియన్, ఫోటోగ్రాఫర్, అలాగే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఈయన ఒక టీచర్ అనమాట. హీ వాజ్ మోస్ట్ ఫేమస్ ఫర్ చిల్డ్రన్స్ లిటరేచర్, ఫ్యాంటసీ అండ్ హ్యూమన్ పోయట్రీ. సో ఈయన ఎక్కువ దేనికి ఫేమస్ అంటే చిల్డ్రన్ లిటరేచర్స్, ఫ్యాంటసీ, హ్యూమన్ పోయిటరీ, వీటన్నిటికీ ఫేమస్ అంటే ఇవన్నీ రాసేవారు అనమాట. హిస్ మోస్ట్ ఫేమస్ వర్క్స్ ఆర్ ఆలిస్ అడ్వెంచర్స్ ఇన్ వండర్లాండ్ విచ్ ఈస్ మెన్షన్ హియర్ 1865. ఓకే, అండ్ యు ఆర్ ఓల్డ్ ఫాదర్ విలియం, ఇలా ఈ టూ ఆయన ఫేమస్ వర్క్స్ అనమాట. దిస్ ఈజ్ అబౌట్ ద ఆథర్ హెస్ కంప్లీటెడ్. అండ్ నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ ద సమరీ. అంటే సమరీ అంటే అసలు పోయం దేని గురించి ఉంది, పోయంలో ఏముంది అనేది మనము ఈ సమరీలో రాయాలి. ఓకే, ద పోయం ఈజ్ ప్రెజెంటెడ్ హ్యాస్ అ డైలాగ్ బిట్వీన్ ఎ క్రూషియస్ యంగ్ మ్యాన్ అండ్ అన్ ఓల్డ్ మ్యాన్ కాల్డ్ ఫాదర్ విలియం. సో ఈ స్టోరీ అనేది ఒక క్రూషియస్ యంగ్ మ్యాన్, ఇంకా ఒక ఓల్డ్ మ్యాన్, ఆయన పేరు ఫాదర్ విలియం. సో వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న కన్వర్జేషన్ ఈ పోయం అనమాట. ఓకే, the young man wonders how Father William can be still so active despite his old age. సో ఈ యంగ్ మ్యాన్ ఓల్డ్ అయిన ఈ ఫాదర్ విలియంని చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోతాడు, వండర్ అవుతాడు. ఎందుకంటే ఇంత ఓల్డ్ ఏజ్లో కూడా ఆయన చాలా యాక్టివ్గా ఉంటాడు కాబట్టి. ద క్రూషియస్ యంగ్ మ్యాన్ ఆస్క్ సెవరల్ క్వశ్చన్స్ బికాస్ హీ బిలీవ్స్ ఓల్డ్ పీపుల్ షుడ్ వీక్ అనేబుల్ టు డూ డిఫికల్ట్ యాక్టివిటీస్. సో ఈ యంగ్ మ్యాన్ ఏమనుకుంటాడు, చూసి ఆశ్చర్యపోతాడు అతను యాక్టివ్గా ఉండడం చూసి. కానీ క్వశ్చన్స్ వేస్తాడు కొన్ని. ఎలా? ఎందుకంటే అతను అనుకుంటాడు ముసలి వాళ్ళు ఎప్పుడు వీక్గా ఉండాలి, ఏ పని చేసుకునేటట్టు ఉండకూడదు అన్నట్టు అనుకుంటాడు అనమాట. హీ బిలీవ్స్ దట్ ఓల్డ్ పీపుల్ ఆర్ వీక్, అనేబుల్ టు డూ డిఫికల్ట్ యాక్టివిటీస్ అనమాట. ఇలా అనుకుంటాడు. ఫస్ట్ హీ ఆస్క్స్ హౌ ఫాదర్ విలియం క్యాన్ స్టాండ్ ఆన్ హిస్ హెడ్ వితౌట్ గెటింగ్ ఇంజ్యూర్డ్. అంటే ముసలి వాళ్ళు కర్రపట్టుకొని ఉంటారు కదా, సో అతను అలా లేడు, ఆయన హెడ్ స్ట్రైట్గా ఉంచుతున్నాడు అనమాట. సో అడుగుతున్నాడు ఎలా ఉంచగలుగుతున్నారు అనేసి. ఎవరు అడుగుతున్నారు? క్రూషియస్ యంగ్ మ్యాన్ ఫాదర్ విలియంని అడుగుతున్నాడు అనమాట. Father William replies that when he was young, he took good care of his health and therefore remains strong even in the old age. So ఈ క్రూషియస్ యంగ్ మ్యాన్ అడిగిన దానికి ఈ ఫాదర్ విలియం ఏం సమాధానం చెప్తున్నాడు, ఏం రిప్లై ఇచ్చాడంటే, నేను యంగ్గా ఉన్నప్పుడు నా హెల్త్ పైన గుడ్ కేర్ తీసుకున్నాను, సో అందుకని ఇప్పుడు నేను ఓల్డ్ ఏజ్కి వచ్చినా కానీ నేను స్ట్రాంగ్గా ఉన్నాను అనేసి రిప్లై ఇస్తాడు. నెక్స్ట్ ద క్రూషియస్ యంగ్ మ్యాన్ ఆస్క్స్ హౌ ఫాదర్ విలియం కెన్ ఈట్ గూస్ విత్ ఆల్ ఇట్స్ బోన్స్. సో ముసలి వాళ్ళు ఏం చేస్తారు, బోన్స్తో తినరు, గట్టివి నవ్వలేరు. సో దాని గురించి అడుగుతున్నాడు అనమాట. ఫాదర్ విలియం రిప్లైస్ హ్యూమరస్లీ దట్ హీ హ్యాస్ స్ట్రెంథెన్డ్ హిస్ జాస్ త్రూ ప్రాక్టీస్. సో నవ్వుతూ ఈ ఫాదర్ విలియం ఏమంటాడంటే, నేను నా జాస్తో ప్రాక్టీస్ చేశాను దుమ్ముల్ని నవ్వడం అనేసి దీని అర్థం. So the young man is surprised again when Father William performs another unusual action. So unusual action అంటే ఏంటి? ఈ యంగ్ మ్యాన్ ఏం బిలీవ్ చేస్తాడు, ముసలి వాళ్ళు అంటే ఎప్పుడు వీక్గా ఉంటారు, వాళ్ళకి ఏ పని చేత కాదు అన్నట్టు ఈ మనిషి అనుకుంటాడు, ఈ అబ్బాయి. కానీ ఎప్పుడైతే ఫాదర్ విలియంని చూస్తాడో అతను అన్యూజువల్ యాక్టివిటీస్ చేస్తాడు. యాక్టివ్గా ఉండడము, హెడ్ స్ట్రైట్గా ఉంచడము, నడవడము,
ఇవన్నీ చూసి తను ఆశ్చర్యపోతాడు అనమాట. ఈచ్ టైమ్ ఫాదర్ విలియం గివ్ ఎ విట్టి అండ్ కాన్ఫిడెంట్ ఆన్సర్ షోయింగ్ దట్ ఎక్స్పీరియన్స్, హెల్తీ లివింగ్ అండ్ కాన్ఫిడెన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఏజ్. సో ఈ యంగ్ మ్యాన్ క్వశ్చన్ వేసిన ప్రతిసారి కూడా ఫాదర్ విలియము విట్టిగా కాన్ఫిడెంట్ అయిన ఆన్సర్ ఇస్తాడనమాట. తన ఎక్స్పీరియన్స్ని చూపిస్తాడు, ఇంకా హెల్తీ లివింగ్ స్టైల్ కానీ కాన్ఫిడెన్స్ కానీ చాలా ఇంపార్టెంట్ అని చెప్తాడనమాట. మోర్ దాన్ ఏజ్, మోర్ ఇంపార్టెంట్ దాన్ ఏజ్. హెల్తీ లివింగ్, కాన్ఫిడెన్స్, ఎక్స్పీరియన్స్ అనేది ఏజ్ కన్నా చాలా ముఖ్యం అనేసి ఫాదర్ విలియం చెప్తాడు. అండ్ ఆన్సర్ ఇచ్చినప్పుడల్లా కూడా విట్టిగా కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేస్తాడు. ఫైనల్లీ ఫాదర్ విలియం becomes slightly annoyed because of the young man's endless questions and tells him to stop asking fooling questions. So ఏంటంటే ఫాదర్ విలియము ఈ అబ్బాయి ఊరికే క్వశ్చన్స్ అడగడం వల్ల విసిగిపోతాడు. పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అన్నీ అడుగుతున్నాడు, ఫూలిష్ క్వశ్చన్స్ అన్నీ అడుగుతున్నాడు. మీరు ఇది చేయగలుగుతారా, ఇలా ఉండగలుగుతారా, ఇలా ఎందుకుంటున్నారు, మీకు ఓల్డ్ ఏజ్ కదా అది ఇది అనేసి. ఇక్కడ ఫాదర్ విలియం అనాయిడ్ అయిపోయి చెప్తాడు, నీ ఎండ్లెస్ క్వశ్చన్స్ ఆపేసి స్టాప్ ఆస్కింగ్ ఫూలింగ్ క్వశ్చన్స్ టు మీ అనేసి ఫాదర్ విలియం క్రూషియస్ యంగ్ మ్యాన్ తోటి అంటాడు అనమాట. The poem ends with humorously while giving an important message that old age does not నెసెసరీలీ మీన్ వీక్నెస్. సో ఓల్డ్ ఏజ్ అంటే వీక్నెస్ అనే అర్థం కాదు అనేసి ఈ పోయం మనకి చెప్తుంది. ఈ పోయం హ్యూమర్ తోటి ఎండ్ అయిపోతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద పోయం. నౌ లెట్స్ సీ వాట్ థీమ్స్ ఆర్ ఇన్ ద పోయం. థీమ్స్: ఏజ్ ఈజ్ ఓన్లీ ఏ నంబర్. మనకున్న ఏజ్ కేవలం నంబర్ మాత్రమే. సో మన ఓల్డ్ని బట్టి మనం యంగ్ అని, మనం అన్నీ చేయగలుగుతామని, ఓల్డ్ అయితే ఏం చేయలేమని ఇలా అనుకోకూడదు. ఏజ్ అనేది ఒక నెంబర్ అంతే. 0 to infinity వరకు ఒక నెంబర్ అంతే. నథింగ్ ఈజ్ గ్రేటర్ దెన్ లెసర్. ఓకే, హెల్తీ లివింగ్ బ్రింగ్స్ స్ట్రెంగ్త్. సో ఇప్పటి నుండి ఇదేమిస్తుందంటే మనకి ఫాదర్ విలియంని చూసి నేర్చుకోవాలి. యంగ్ మెన్స్ ఎవరైతే ఉన్నారో, యంగ్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యంగ్ ఏజ్లోనే హెల్తీగా ఉండడం, కాన్ఫిడెంట్గా ఉండడం, ఇంకా ఫిట్గా ఉండడం వల్ల ఓల్డ్ ఏజ్లో కూడా మనం ఫిట్గా ఉంటాం. సో హెల్తీగా ఉండే ఏజ్లో, యంగ్ ఏజ్లోనే జంక్ ఫుడ్ తినేసి, ఎక్సర్సైజ్ చేయకుండా, ఏం చేయకుండా, ఒబేసిటీ ఉండి ఊరికే మనము అలా ఉండిపోయి బద్ధకంగా ఉండిపోయినట్లయితే ఓల్డ్ ఏజ్కి వచ్చేసరికి మనం ఏం చేసుకోలేము. సో మనం ఫాదర్ విలియంని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని యంగ్ ఏజ్లోనే హెల్తీగా ఉండాలి. ఓకే, సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. విజ్డమ్ గెయిన్డ్ బై త్రూ ఎక్స్పీరియన్స్. మనకున్న ఎక్స్పీరియన్స్ బట్టి విజ్డమ్ అనేది ఉండాలి. అండ్ హ్యూమర్ అండ్ ఇమాజినేషన్. సో ఇమాజినేషన్ ఏంటి? ఆ యంగ్ మ్యాన్ ఇమాజినేషన్లో అనుకుంటున్నాడు ఇంకా ఓల్డ్ వాళ్ళు ఎప్పుడు ఏ పని చేసుకోకుండా ఉంటారు అనేది అది కేవలం ఇమాజినేషన్ మాత్రమే. అండ్ ఆల్సో ఈ పోయం వచ్చేసి హ్యూమర్తో కూడిన పోయం. సో దీస్ ఆర్ ద themes of poem. So let's discuss about the conclusion. Lewis Carroll used humor to challenge the common belief that old people are always weak and inactive. The poem teaches us that with good health, confidence and experience, people can remain energetic even in the old age. నేను చెప్పాను కదా ఏంటి, లివిస్ కారోల్ అనే వ్యక్తి హ్యూమర్తో కూడిన పోయం రాశారు. ఇందులో ఏం రాశారు ఆయన అంటే, ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. అందరూ అనుకుంటారు ముసలి వాళ్ళు ఎప్పుడు కూడా స్ట్రాంగ్ ఉండరు, వీక్గా ఉంటారని. సో అది కేవలం కామన్ బిలీఫ్ మాత్రమే. కానీ ఓల్డ్ ఏజ్ వాళ్ళు వీక్, ఇన్యాక్టివ్గా ఉన్నారని మనకి ఎప్పుడు అనుకోకూడదు అన్నట్టు ఆయన చెప్తున్నారు. ద పోయం టీచర్స్ అస్ దట్ ఇప్పటి నుండి గుడ్ హెల్త్, అంటే యంగ్ ఏజ్ నుండే గుడ్ హెల్త్, కాన్ఫిడెన్స్, ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటే మనం ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి ఎనర్జెటిక్గా, ఈవెన్ ఇన్ ఓల్డ్ ఏజ్ వీ కెన్ బీ ఎనర్జెటిక్ అనేసి లివిస్ క్యారోల్ మనకి పోయం ద్వారా చెప్తున్నారు. సో మైండ్ మ్యాప్ మీరు ఎగ్జామ్లో నీట్గా క్లియర్గా ప్రజెంట్ చేయండి. ఇంట్రడక్షన్ రాయండి, అబౌట్ ద ఆథర్ రాయండి, అండ్ సమ్మరీ, థీమ్, కంక్లూజన్ అండ్ మైండ్ మ్యాప్. సో అవుట్ ఆఫ్ మార్క్స్ తప్పకుండా మీకు ఈ క్వశ్చన్కి వస్తాయి. సో లెట్స్ సీ వాట్ ఈస్ ఇన్ ద మైండ్ మ్యాప్. యువర్ ఓల్డ్ ఫాదర్, హెల్తీ లివింగ్ స్టైల్లో మనకి విలియం ఫాదర్ చూపిస్తున్నారు. కాన్ఫిడెన్స్, ఆయనకున్న కాన్ఫిడెన్స్, ఈయన ఒక ఓల్డ్ మ్యాన్, ఫాదర్ విలియం ఆయన పేరు. సో ఇంకొక అతను క్రూషియస్ యంగ్ మ్యాన్, ఈయన క్రూషియస్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అండ్ హ్యూమరస్గా ఉన్న ఈ పోయం థీమ్, అండ్ ఒకరికొకరు డైలాగ్స్ చేస్తున్నారు. అండ్ ఆల్సో లివిస్ క్యారోల్ ఈ పోయం రాశారు, పోయిట్. ఇంకా ఇందులో సెల్ఫ్ లవ్, అంటే ఫాదర్ విలియంకి ఆయన పట్ల ఆయన ఉన్న సెల్ఫ్ లవ్, ఇంకా ఆయనకున్న ఎక్స్పీరియన్స్, ఇక్కడ ఏదైతే విట్టి ఆన్సర్స్ ఉన్నాయి, ఏదైతే విట్టి అండ్ కాన్ఫిడెంట్ ఆన్సర్స్ ఆ క్రూషియస్ మనకి ఇచ్చాడో అవి, అండ్ గూస్ బోన్స్ గురించి మనము మైండ్ మ్యాప్లో మెన్షన్ చేశారనుకోండి. సో ఇంకా నీట్గా నేనైతే ఎక్స్ప్లెనేషన్ కోసం కాబట్టి ఇలా రాశాను. మీరు ఎగ్జామ్లో చాలా నీట్గా రాయండి. సో స్టూడెంట్స్, ఇంట్రడక్షన్, అబౌట్ ఆథర్, సమ్మరీ, థీమ్, కంక్లూజన్, మైండ్ మ్యాప్ క్లియర్ అయిపోయింది. సో యూనిట్ 4 క్లియర్ అయిపోయింది. ఇంకొద్దిసేపట్లో నేను యూనిట్ 5ని కూడా అప్లోడ్ చేస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ విధంగా ఈ ప్యాటర్న్లో మీరు ఎగ్జామ్లో రాసినట్లయితే తప్పకుండా మీకు అవుట్ ఆఫ్ మార్క్స్ దీనికి వస్తాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లెట్స్ సీ ఇన్ యువర్ నెక్స్ట్ వీడియో.